సార్ చిన్నపరెడ్డి గారు మీరు మాట్లాడుతుండగా మధ్యలో ఫ్రీజ్ అయింది. ఈ లోపల మీకు మిగిలిన అందరూ కూడా మాట్లాడింది మీరు విన్నారు. సో ఇప్పుడు మీరు వారికి సమాధానం అయినా అనుకోవచ్చు, లేకపోతే కనుక మీరు సమర్థించుకోవడం అయినా అనుకోవచ్చు. యా ప్లీజ్ సార్. సమర్థించుకోవటము లేకపోతే సమాధానం అనేది ఇక్కడ ముఖ్యంగా అది ఇందాక తెలుగుదేశం వాళ్ళు ప్రపోజల్ చేశారు. ఏంటి, పిల్లలు ఇది హాజరు పట్టికి సంబంధించి అలా అయితే అలా జీతాలు ఇస్తే బాగుంటుందని మేము కూడా ఓ ప్రపోజల్ చేస్తా ఉన్నాం. ఇక్కడ 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేయమని చెప్పేసి ఇక్కడ అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ. 5 సంవత్సరాల్లో ఎంతమంది వీకెండ్ అయ్యేసరికి హైదరాబాద్ పోతున్నారు? హైదరాబాద్ పోయినటువంటి అటెండెన్స్ ఏంది? ఆంధ్రాలో ప్రజలకు సేవ చేసిన రోజులకు మాత్రమే ఇచ్చేటట్టుగా మీరు అనొచ్చు, మీ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండట్లేదు కదా అని. మా నాయకుడు శాలరీ తీసుకోవట్లేదు కదా, అందుకని మా నాయకుడికి వర్తించదు అది. మిగతా వాళ్ళందరూ కూడా ప్రజలకు సేవ చేసిన రోజే డబ్బులు తీసుకుందామని చెప్పేసి పెట్టమనండి. ఇలా 100 రోజులు చేయమని చెప్పండి. చిన్నపరెడ్డి శాలరీ కాదు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేయమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేయమని చెప్పండి. శాలరీ కాదు, శాలరీ పెద్ద ఇంపార్టెంట్ కాదు. సురేష్ గారు ఎలా చేయొద్దు అట్లా. ఇందాక ఫ్రీజ్ అయిపోయింది నాది, ఇప్పుడు మధ్యలో మాట్లాడుతున్నాం. అంతలో ఓకే ఆగలేక వాళ్ళ నాయకులంతా తెలుగుదేశం వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి హైదరాబాద్ సాయంత్రం ఎంప్లాయీస్ కనుక విడిపోయిన తర్వాత వాళ్ళకు ఒక అవకాశం ఏంటంటే శని ఆదివారాలు వెళ్ళిపోవడానికి శుక్రవారం సాయంత్రం 4 కాగానే పాపం వాళ్ళ డ్యూటీలు వాళ్ళు ముగించుకొని వెళ్తారు. అంతకన్నా ముందే, ఎందుకంటే వీళ్ళని ఎవరు ఆపేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు కదా. ఎవరు సంచిలో వాళ్ళు పెట్టుకొనేసి మొత్తం వెళ్ళిపోయి హైదరాబాద్ లో ఎవరు చిన్నపరెడ్డి అసెంబ్లీలో అదే మాట్లాడండి. ఆ మాటే చిన్నపరెడ్డి అసెంబ్లీలో వచ్చి మాట్లాడమని చెప్పి జగన్మోహన్ రెడ్డిని, మీ ఎమ్మెల్యేలని వచ్చి వీళ్ళు 2 రోజులు అయితే హైదరాబాద్ మాటే మాట్లాడమని చెప్పండి. ఇవన్నీ మాట్లాడుతుంది ఏంది, మనం మాట్లాడుతుంది ఏంది, ఉచిత సలహాలు ఏంది? ఉచిత సలహాలు ఇస్తే ఖచ్చితంగా ఉచిత సలహాలు కాదయ్యా, ఉచిత సలహాలు కాదు నేను చెప్పేది. నువ్వు మాట్లాడితే విలువలా అసెంబ్లీలో మాట్లాడమని చెప్పు. మీ ఎమ్మెల్యేలను వచ్చి అసెంబ్లీలో మాట్లాడమని చెప్పు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు వీకెండ్స్ లో లాగా హైదరాబాద్ పోతున్నారు, ఏడే ఉండాలి ఆంధ్రప్రదేశ్ లోనే. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేగా అయినా కానీ అసెంబ్లీకి రాడు, తాడేపల్లి ప్యాలెస్ లో ఉండడు, వేరే రాష్ట్రానికి పోతాడు అని చెప్పి మాట్లాడమని చెప్పండి. నేను అదే కదా అడుగుతా ఉన్నాను. ఏ విషయం అయినా అసెంబ్లీలోకి వస్తే రికార్డ్ అవుతుంది. మీరు ఏ విషయం అయినా మాట్లాడేదానికి అసెంబ్లీలోకి వస్తే రికార్డ్ అవుతుంది. మీరు ఈడ మాట్లాడితే కంట శ్వాసే. అప్పుల పాలైనా కానీ విమానం ఎక్కేదానికి దిగేదానికి విమానాల స్పెషల్ ఫ్లైట్లకి హెలికాప్టర్లకు మాత్రం ఖాళీ లేదు. మరి సిపిఎం వాళ్ళకి సిపిఐ వాళ్ళకి మరి ఇందులో ఉన్నటువంటి వారు సార్ పేరు నేను వీళ్ళ ఏ పార్టీకి వారికి ఇవి కనపడట్లే. వారికి ఇప్పుడు ఇవి అన్ని స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరిగే కనపడట్లే. నిన్న ప్రియాంక అనేటటువంటి ఒక మంచి పీజీ డాక్టర్ ఒక అమ్మాయిని మందు దాగి బండి పెట్టి గుద్దితే ఆ అమ్మాయి చనిపోయినటువంటి పరిస్థితి. కనపడవు, కళ్ళు కనపడవు. కాంగ్రెస్ పార్టీ మన పార్టీ చిన్నపరెడ్డి ఆ గుద్దిన వ్యక్తి మన పార్టీ అతనే, మన పార్టీ అతనే గుద్దిన వ్యక్తి కూడా. చిన్నపరెడ్డి గారు, నేను అడిగేది చిన్నపరెడ్డి గారు సురేంద్ర అడిగారు. మీ ఇద్దరు ఆగండి ఒకసారి, మీరిద్దరు ఒక్కసారి ఆగండి. అసలు ఏమన్నా మనం పెట్టుకున్న సబ్జెక్ట్కి మీరు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా చిన్నపరెడ్డి గారు? నేను మిమ్మల్ని ఏమడిగాను, అసెంబ్లీకి సంబంధించి మిమ్మల్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు వెళ్ళను అన్న మాటని, అలాగే గత 2 సంవత్సరాలు కూడా అదే పని చేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ 2 ఇయర్స్ పాటు అంటే ఈ 5 సంవత్సరాల పాటు వెళ్ళే అవకాశమే లేదన్నట్టుగా ఒక అభిప్రాయానికి వచ్చేసారు. దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారంటే హైదరాబాద్ వెళ్తున్నారు ఫ్లైట్లు, లేకపోతే డాక్టర్ ప్రియాంక అంటారు. డాక్టర్ ప్రియాంక గారి మీద 2 సార్లు డిబేట్ పెట్టి ఏంటి శుభ్రంగా కడిగా అన్ని పార్టీల వాళ్ళని. కాబట్టి మనకి ఏది నచ్చుద్దో అదే మాట్లాడాలా, అదే కదా చెప్తా ఉంది. అందుకని అవతల వాళ్ళు కూడా అలా దేనికోసం పిలిచానండి ఇప్పుడు నేను దేనికోసం పిలిచాను ఇప్పుడు నేను జరగబోయే అసెంబ్లీ సెషన్ గురించి మాట్లాడటానికి పిలిచాను నేను. అలా
సురేష్ గారు ఒక మాట చెప్తా మీరు వేరే ఫీల్ అవుతారు. నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చినప్పుడు రెండో మాట ఏదైనా మాట్లాడానని ఖచ్చితంగా దాని మీదే మాట్లాడా. ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అధికార పార్టీగా ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఖచ్చితంగా వచ్చి ప్రజల తరపున మాట్లాడటానికి ఒక అరగంట సమయం ఎక్కువ ఇస్తే ప్రజల కోసమే కదా సార్, ఎవరు చేసినా కానీ ప్రజల కోసమే కదా అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడేదే ఈ విషయాలే కదా నేను మాట్లాడింది. తర్వాత వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మిగతా అంశాలు మా మీద వేయాల్సినటువంటి బురదంతా వేసిన తర్వాత చిన్నప్పటి మాత్రం ఇలానే మాట్లాడాలని చెప్పేసి మీ మీద ఒకళ్ళు బురదేసే అవకాశం ఇస్తున్నారా? మీకు మీరే బురద పోసుకుంటున్నారు.